విద్యార్థులకి ఫస్ట్ లెసన్లో భారతదేశం భౌగోళిక స్వరూపాలు ఇండియా రిలీఫ్ ఫీచర్స్ అనే ఈ ఫస్ట్ లెసన్లో ముఖ్యంగా భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలన్నీ కూడా వాళ్ళతో డ్రా చేయడం మ్యాప్ వేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మీకు భౌగోళిక స్వరూపాలు అనేది చూసినట్టయితే ఈ వైట్ కలర్లో ఉన్నాయి చూసారా? వెరీ గుడ్. ఏంటిది? హిమాలయ పర్వతాలు. అదే మరి నిన్న మీకు దిక్కులు చెప్పాను భారతదేశానికి. అక్కడ ఏ దిక్కుతో స్టార్ట్ అవుతుంది? దానికి మీకు మంత్రం చెప్పాను. ఏంటది? ఉత్తర దిక్కు నుంచి ఇలా వెళ్తే ఇది ఈశాన్య ప్రాంతం కదా, ఈశాన్య భారతదేశం. ఇది ఈశాన్యం నుంచి ఇటు వస్తే తూర్పు, తూర్పు నుంచి వస్తే ఆగ్నేయం, అది దక్షిణ. ఉత్తరానికి ఆపోజిట్ ఎప్పుడు ఏముంటుంది? దక్షిణ. అది నైరుతి. ఇది మీరు కూర్చున్నది ఇలాగా ఉత్తరం నుంచి ఇలాగ దిక్కులతో మనం చూసుకున్నట్టయితే భారతదేశానికి దిక్కులు మీరు ఈజీగా గుర్తించవచ్చు. అలాగే ఈ ఉత్తరాన్ని ఏమున్నాయి భారతదేశానికి? హిమాలయాలు. ఈ హిమాలయ పర్వతాలు ఇప్పుడు కూడా మంచుతో కూడుకుని ఉండటం వల్ల సంవత్సరం అంతా కూడా నీరు కరుగుతూ ఉంటుంది కనుక మంచు గడ్డలు నీరు ప్రవహిస్తుంది. ఇక్కడే ఈ హిమాలయాలోని జీవనదులు పుట్టాయి. ఏ నదులు? జీవనదులు అంటే ఎండిపోయాక సంవత్సరం అంతా కూడా కంటిన్యూగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడ మానస సరోవరం అని ఒక సరస్సు ఏర్పడింది హిమాలయ పర్వతాల మీద. ఆ సరస్సు నుంచి ఈ జీవనదులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అక్కడి నుంచే బ్రహ్మపుత్ర నది, అక్కడి నుంచే సింధు నది. సింధు నది మనం అటుపక్క పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది భారతదేశానికి. మరి భారతదేశానికి కూడా సింధు నది పేరు మీద మనకి భారతదేశం పేరు వచ్చింది. ఆ సింధు నది పేరు మీదుగా మన దేశానికి ఇండియా అనే పేరు వచ్చింది అనమాట. సింధు అంటే హిందూ, దాని మీద ఇండియా అని పేరు వచ్చింది. ఈ మూడు నదులు జీవనదులు. అలాగే జీవనదుల నుంచి ఏర్పడినటువంటి మైదానమే గంగా సింధు మైదానము. గంగా మైదానం. ఈ మైదాన ప్రాంతం సస్యశ్యామలమైంది. దీని నుంచి మనం డౌన్కి వస్తే ఇదంతా కూడా ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమి ముఖ్యంగా ఇది మాల్వా పీఠభూమి, ఇది చోటా నాగపూర్ పీఠభూమి. ఈ పీఠభూములు అనేవి సముద్ర మట్టానికి కొద్దిగా ఎత్తులో ఉంటాయి. మైదానానికన్నా ఎత్తులో పీఠభూములు ఉంటాయి, పీఠభూమి కన్నా ఎత్తులో పర్వతాలు ఉంటాయి. మరి ఇక్కడ ఎత్తైన ప్రాంతాలు మీకు తెలుస్తున్నాయి కదా, పర్వతాలు ఎత్తైనవి, దానికన్నా ఎత్తు తక్కువేవి పీఠభూముల కన్నా బాగా పల్ల ప్రాంతాలు ఏవి? మైదానాలు ఎక్కడ ఎక్కువగా ఏర్పడతాయంటే నదులు ప్రవహించే చోట ఏర్పడేవి మైదానాలు. ముఖ్యంగా ఇక్కడ ఏ నదులు ప్రవహిస్తున్నాయి? గంగా, యమున ఉన్నాయి కదా. ఇక్కడ ఏ మైదానం ఏర్పడింది? గంగా సింధు మైదానం. అలాగే ఇక్కడ నర్మదా తపతి. ఈ రెండు నదులు అరేబియా సముద్రం వైపు పశ్చిమ వైపు ప్రవహిస్తున్నాయి. మిగతా నదులు మాత్రం భారతదేశంలో ఈ రెండు నదులు తప్ప మిగతా నదులన్నీ కూడా బంగాళాఖాతంలో కలుస్తాయి. ఎందుకంటే తూర్పు వైపు ప్రవహిస్తాయి. ఇవి తూర్పు వైపు ఏ సముద్రం ఉంది? బంగాళాఖాతం. అంచేత ఈ మొత్తం సముద్రాలు ఇటు వస్తే ఆ మొత్తం నదులన్నీ కూడా ఆ రెండు నదులు మాత్రం నర్మదా తపతి అటు వెళ్తున్నాయి. ఈ రెండు నదులు వింధ్య సాత్పురా పర్వతాల్లో పుట్టాయి. ఇవి ఇక్కడ భారతదేశంలో మధ్యలో ఉన్నవి వింధ్య సాత్పురా. ఈ రెండు పర్వతాలే మన దేశాన్ని విడదీస్తున్నాయి రెండు భాగాలుగా. ఇటు పక్క ఉన్నది ఉత్తర భాగం, ఇటు పక్క ఉన్నది దక్షిణ భాగం. ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశం ఈ వింధ్య సాత్పురా పర్వతాల మధ్యలో ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి ఇది ద్వీపకల్ప పీఠభూమి. ఈ పీఠభూమిలో అనేక నదులు ప్రవహిస్తున్నాయి. ఇక్కడ ఈ సాత్పురా పర్వతాల్లో పుట్టినటువంటి మహానది ముఖ్యంగా ఒరిస్సా రాష్ట్రానికి ఎక్కువగా నీరు అందిస్తుంది. ఇది మహానది నుంచి ఇక్కడ మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో పుట్టింది గోదావరి. నాసిక్ త్రైంబకం వద్ద పుట్టి మహారాష్ట్ర నుంచి వచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది గోదావరి. దక్షిణ భారతదేశంలో కల్లా పెద్ద నది గోదావరి నది. 6th క్లాస్ మీరే వినండి, ముఖ్యంగా మీకే 6th, 7th, 8th. తర్వాత ఇది కృష్ణా నది. గోదావరి కింద ఏముంది? కృష్ణా నది. ఇది కూడా పశ్చిమ కనుమలోనే పుట్టింది మహాబలేశ్వరం వద్ద. కర్ణాటక నుంచి ప్రవహించి ఇది ఇలా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దాటిన తర్వాత హంసల దీవి వద్ద బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత కావేరీ నది ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రవహించి
తమిళనాడులోని కావేరీ పట్టణంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇవి ద్వీపకల్ప నదులు. ఈ నదులకి తూర్పు వైపున తూర్పు కనుమలు, పడమట వైపున పడమట కనుమ, పశ్చిమ కనుమలు. ఈ రెండు కూడా తమిళనాడులోని ఒక దగ్గర కలుస్తున్నాయి. ఇవి వీటిని నీలగిరి పర్వతాలు అంటారు. ఏ పర్వతాలు ఇవి? నీలగిరి పర్వతాలు. ఈ నీలగిరి పర్వతాల వద్ద కలుస్తున్నాయి తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు. ఈ కనుమలకి తూర్పు వైపున మైదానం ఉంది. అలాగే ఈ కనుమలకి కూడా పడమట వైపున కూడా మైదానము ఉంది. ఈ విధంగా తూర్పు తీర మైదానము, పశ్చిమ తీర మైదానంతో భారతదేశం సువిశాల దేశం ఇది. ఈ దేశంలో ముఖ్యంగా ఇది అరేబియా సముద్రం. అరేబియా సముద్రంలో ఉన్న దీవులు లక్షద్వీపులు. అలాగే ఇటుపక్క బంగాళాఖాతం. బంగాళాఖాతంలో ఉన్న దీవులు అండమాన్ నికోబార్ దీవులు. ఇది శ్రీలంక. శ్రీలంక అనే దేశాన్ని ఇక్కడ మనం గుర్తించడం జరిగింది. ఈ విధంగా భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలు 10th క్లాస్ విద్యార్థుల ద్వారా మనందరికీ కూడా పూర్తిగా చాలా ఉపయోగపడింది అనుకుంటాం. మీకు అందరికీ కూడా ఇది ఉపయోగపడిందా? ఇదంతా కూడా ఈ కష్టం అంతా కూడా ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులే. 10th క్లాస్ విద్యార్థులకి నాకు మరి 2 నిమిషాలు